సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ యాక్సెస్ వచ్చి లోపల ఎంక్రోచ్మెంట్ అది తీసేస్తే మనకి లోపల కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు ఇక్కడ చేసుకుంటే డైరెక్ట్ ఎందుకు చేయట్లేదు అది ప్రాబ్లం ఏంటి సార్? యాక్చువల్లీ ఇది రీసెంట్గా ఉండే ఇక్కడ లెవెల్ ఎంత అనేది మనకు క్లారిటీ లేదు. 0.9 మీటర్ వస్తుందని చెప్పేసి అనుకున్నాం స్టార్టింగ్లో. సో ఈ వెట్ మిక్స్ అవన్నీ వేసేసరికి 1 మీటర్ దాటేది సార్. ఇది ఇప్పుడు మనం ర్యాంప్ ప్రపోజ్ చేసి ఈ రోజు కావాలి చేసుకోవడానికి 1 వీక్లో వర్క్ కంప్లీట్ అవుతుంది సార్ చేయడానికి. క్యూరింగ్ అవన్నీ కావాలంటే దానికి మనం రిటైనింగ్ పార్కింగ్ అది మనకు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అవసరం పడితే మనం తీసేసుకున్నాం దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు టోటల్ స్టార్ట్ వర్క్ అక్కడ గేట్ దగ్గర లైట్ లేదు. హాస్పిటల్ ఇక్కడ ఉండాలి మన ఇంకోటి 30 పడకల ఆసుపత్రి కూడా సంకల్పంలో ఉండేది. అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఇస్తున్నారు సమస్యలు మీరు బ్రిడ్జ్ కూడా అన్నారు. అప్పుడు బ్రిడ్జ్ కూడా లాస్ట్ టైం ఇప్పుడు రెడీ అయింది. మార్కెట్ యార్డ్ కూడా చూసిన పూర్తి కాకుండానే కూలిపోయే పరిస్థితి జనాలకు వచ్చినాయి. మా చైర్మన్ సాబ్ కూడా చైర్మన్ గారు నీటి కొరత అంత ఇబ్బంది ఉంది. బాధపడే ఇది కంప్లీట్లీ ఫిమేల్ ఎంసీఎస్ సెంటర్ సార్. మున్సిపాలిటీకి బల్క్ సప్లై గురించి చెప్తున్నారు. సో మీరు చూస్తున్నారు కాబట్టి అదేముంటే ఇష్యూస్ పెట్టండి. మనకి రిపీటెడ్గా ఆయన అడిగితే మనకి కొంచెం ఎక్కువనే ఉంటుంది సార్. బేసిక్ ఎంత ఉంటుందో దానికన్నా ఎక్కువనే బేసిక్ అచీవ్మెంట్ ఎక్కువ. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. పేరెంట్స్ దాన్ని ఫ్రెండ్ మాట్లాడిన వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్ ఉంది. ఇప్పుడు మేము థర్స్డే యువ క్లినిక్ కింద వాడుకుంటాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, అండర్ ఉంటుంది.